నార్త్ నుంచి కొంతమంది అనేక కేసులు ఉన్న రైస్ మిల్లర్స్ వచ్చి కొనుక్కున్నారు ఇక్కడ టెండర్లు వేసి. ఆ టెండర్లు ఎవరు వేసిరు? ఆర్టీఐ కింద అప్లై చేసినాం. అప్లై చేస్తే వాళ్ళు ఇస్తలేరు సార్. ఆ టెండర్లు ఎవరికి పోయినాయి తెలివై, ఎవరు కొన్నది తెలియదు. ఎంత ధర చెప్పమంటే చక్కగా చెప్తలేరు. నేను ఆనంగా ఈనంగా పట్టుకొచ్చిన ధరలు ఇవి. ఎంఎస్పి ధర ఉంటే సార్ ఎంఎస్పి ధర కంటే తక్కువ ధరకు ఎందుకు అమ్మాలి? అమ్మడం వల్ల రెండు నష్టాలు జరిగినాయి రైతులకు. ఒకటేమో 1450 కోట్ల కుంభకోణం జరిగింది. మరొకటి రైతులు ప్రభుత్వమే 1900లకు అమ్ముతుంది. రైస్ మిల్లర్స్ యాడ్స్ ఇచ్చిరు, రైతులారా మీ వడ్లను కొనుగోలు చేస్తామని. మొదటిసారి చరిత్రలో ఎప్పుడు లేదు. వాళ్ళు వచ్చి మేము కొనుగోలు చేస్తామని నిజామాబాద్ జిల్లా రైతులంతా ఆగమైపోయి, కేసీఆర్ ఏమో 7429 కొనుగోలు కేంద్రాలు పెట్టాడు. మరి కాపీ అండ్ పేస్ట్ అయినా చేయరాదండి రేవంత్ రెడ్డి గారికి? మేము పెట్టిన కేంద్రాల దగ్గర సీనన్న ఊర్లో ఒకటి పెట్టిరు, నర్సింగ్ గారు ఊర్లో పెట్టిరు, వీళ్ళ ఊర్లో పెట్టిరు, వాళ్ళ ఊర్లో పెట్టిరు, మా విలేకరుల ఊర్లలో రైతు కేంద్రాలు ఉన్నాయి. గవ్వే కేంద్రాలు తీసి మళ్ళీ ఆడ పడేయరాదా దుకాన్లు? 7429 కేంద్రాలు మేము పెడితే 4000 చిల్లర 5000 దాకా వాళ్ళు పెట్టిరు. 2000 తగ్గిస్తే ఈ రైతులు ఆగమైపోయి ఎండ దెబ్బలు వచ్చి వర్షాలు పడితే ఆగమైతామని నాన్న బియ్యం కొంటామనే హామీ ఇవ్వక రేవంత్ రెడ్డి గారు వారికి ధనసేకరణ ఉన్నంత ధ్యాన సేకరణ లేనే లేదు మిత్రులారా. వారికి అంతా క్యాష్ అండ్ క్యారీ, పైసా కమాओ కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ అంటేనే కరప్షన్ పార్టీ, దేశంలో ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. A to Z వరకు మళ్ళీ చెప్తా, నేను అంతా చెప్తా స్కామ్లు. నేనేమంటున్నంటే ఇవాళ 1450 కోట్ల రూపాయలు గ్లోబల్ టెండర్లలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వాటా ఎంత? కోమటిరెడ్డి బ్రదర్స్ మాటలు మాట్లాడుతున్నారు. వారి వాటా ఎంత? వీరి వాటా ఎంత? నిజామాబాద్ జిల్లాలో సుదర్శన్ రెడ్డి ఆయన వాటా ఎంత రైస్ మిల్లలో? ఇటు వస్తే మహబూబ్ నగర్ లో జూపల్లి గారి వాటా ఎంత? మన పెద్దలు గౌరవనీయులు గొప్ప ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారి యొక్క వాటా ఎంతో తేల్చాలా, చెప్పాలా. ఈ కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం కమిషన్ ఇస్తుంది. మీడియా మిత్రులారా, ₹2 క్వింటాల్ కిలోకి ఇస్తుంది. అది కేంద్ర ప్రభుత్వం మనీ ఇన్వాల్వ్ అయినది కాబట్టి ఇక్కడ ఈడీ సిబిఐ కూడా దర్యాప్తు చేయాలి. కేంద్రం డబ్బులున్నాయి, మరెందుకో వీళ్ళు సైలెంట్ మోడ్ అయిపోయారు. మన పెద్దలు కేసీఆర్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఉత్తుత్తి విషయాలకే అరగంట మాట్లాడే నాయకులంతా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఎలక్షన్లకు పైసలు వచ్చినాయా ఏందో నాకు తెలియదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి ఈ దేశానికి ప్రపంచానికి వడ్లు పండించి పంపించినటువంటి గొప్ప వ్యక్తి. 75 లక్షల మెట్రిక్ టన్నులో పండించి దేశానికి పువ్వ పెడితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రాల్లో ఎలక్షన్కు మనమేమో రైస్ ఎక్స్పోర్ట్ చేసినాం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో కరెన్సీ ఎక్స్పోర్ట్ చేస్తుంది సార్. మరి ముఖ్యమంత్రి గారికి ఐడియా ఉన్నదో లేదో దీని మీద మాకు క్లారిటీ ఇవ్వాలా. ఖచ్చితంగా సుమోటో కింద సిబిఐ ఈడీ సంస్థలు ఏవైతే ఉన్నాయో దేశంలో 23,672 కేసులు ఇప్పటికే పెట్టినాయి. అక్కడ పెట్టినాయి. వీళ్ళైతే కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు, వీళ్ళని కూడా సుమోటో కింద కేసు తీసుకోవాలా. మేము కూడా ఈడీకి లెటర్ రాస్తున్నా. నేను ఎక్స్ఎమ్మెల్యేని, లాయర్ని కూడా సిబిఐ కూడా రాస్తున్నా. మరి నిధులు గోల్మాలైనవి 1450 కోట్లని మళ్ళా కేంద్ర మంత్రికి కూడా రాస్తున్నా. అవసరమైతే దాని మీద న్యాయ పోరాటం కూడా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేనేమంటున్నాంటే 3 రకాల నష్టాలు వచ్చినాయి రైతులకు. బోనస్ లేదు, వడ్లు మొన్న పంట వచ్చింది లేనే లేదు, మళ్ళా రెండో పంట లేదు, పసుపుకు లేదు, బోనస్ లేదు, రైతు భరోసా లేనే లేదు. అసలు రైతు అంటే రైతులను పట్టించుకోడు. 4 దిక్కులు కాదు, రైతులను 8 దిక్కులు ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. మిత్రులారా, మీడియా మిత్రులారా, రైతుకు రుణమాఫీ 2 లక్షలు గోవింద, రైతులకు 15,000 రూపాయల పెట్టుబడి గోవింద. ఘోరం ఏంటంటే జేబులకించి పెట్టుబడి పెట్టిన పంట ఎండిపోయింది 20 లక్షల ఎకరాలు. ఒక రైతు బిడ్డగా నేను కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన. రైతు కూలీలు 12,000 మొగలకు ముఖం పెట్టి చూస్తున్నారు ఎప్పుడు వస్తాయని చెప్పి. రైతులకు రైతు కేంద్రాలు లేవు, వాళ్ళు కూడా మొగులకు ముఖం పెట్టి చూస్తున్నారు మా ఊరికి వస్తా రైతు కేంద్రం, మీ ఊరికి వస్తాయని చెప్పి. ఎక్కడ లేదు. మేము 68 లక్షల ఎకరాలకు 2 రోజుల పేమెంట్ ఇస్తే వీళ్ళు ఉన్న అంటారు కదా, అన్న వస్త్రం కోతే ఉన్న వస్త్రం ఊడిపోయిందట. మొన్న హరిచంద్ర రామన్న చెప్తా ఉన్నారు మంచిగా. కాబట్టి నేనేమంటున్నంటే బ్రహ్మాండంగా ఒక్కటే చెప్తా ఉన్నా, ఈడీ సిబిఐ వెంటనే ఈ కేసును తీసుకోవాలా, సుమోటో కింద తీసుకోవాలా. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రౌడీయిజం, గుండాయిజం కేసులు. జీవన్ రెడ్డి బాగా మాట్లాడతావా, నీ మాల్ సీజ్ చేస్తా, నీ కరెంట్ కట్ చేస్తా, నీ ఇల్లు కూడా కొడతా, నాకు నోటీసులు, కేసులు.
ఇదేం పద్ధతి అండి? ఇట్లుంటుందా ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యమా ఇది? ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉంది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ జరుగుతూ ఉంది.